నందమూరి బాలకృష్ణకు అర్జెంటుగా అమాత్య అనిపించుకోవాలన్న ఆశ పుట్టింది. అందుకు తగ్గట్టుగా ఆయన పావులు కదుపుతున్నారు. ప్రభుత్వ పెద్ద మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. తన బావ దిగిరాకపోతాడా అని ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టుగా చంద్రబాబు వివిధ రకాలుగా తనపై దృష్టి సారించేలా చేయాలని బాలయ్య ఆశిస్తున్నారు. తాజాగా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో బాలకృష్ణ పర్యటిస్తున్నారు. అక్కడ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణకు మంత్రి పదవి దక్కాలనేటువంటి కోరిక కొంతకాలంగా కనిపిస్తోంది. తొలిసారి గెలిచిన పవన్ కళ్యాణ్కే అమాత్య హోదా దక్కినప్పుడు 3 సార్లు గెలిచిన తనెందుకు మంత్రి కాకూడదు అనే కోరిక బాలయ్యలో బలంగా ఉన్నట్టు కనిపిస్తోంది. మొదటిసారి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ 2024లో రెండోసారి విజయం సాధించగలిగారు. అసెంబ్లీలో అడుగుపెట్టగలిగారు. గెలిచిన వెంటనే ఆయన మంత్రిగా అవకాశం దక్కించుకోగలిగారు. కానీ బాలకృష్ణ ఇప్పటికి 3 సార్లు గెలిచినా అలాంటి అవకాశం రావడం లేదు. కనీసం బాలకృష్ణ పేరుని కూడా చంద్రబాబు పరిశీలించట్లేదు. అయినప్పటికీ ఇప్పుడు బాలకృష్ణ తనకి కూడా మంత్రి పదవి ఉండాలి అనే అంచనాతో ఆశతో ఉన్నట్టు కనిపిస్తోంది. టాలీవుడ్లో కానీ బయట కానీ పవన్ కళ్యాణ్కి దక్కుతున్నటువంటి గుర్తింపు ఇతర అనేక రకాల పరిస్థితుల రీత్యా బాలయ్యకు మనసు మళ్ళినట్టుగా చాలామంది అంచనా వేస్తున్నారు. మరి నిజంగా బాలకృష్ణ కోరిక చంద్రబాబు తీరుస్తారా, తీర్చగలరా? నందమూరి కుటుంబం నుంచి నందమూరి హరికృష్ణ తర్వాత ఇంకెవరు ఏపీ క్యాబినెట్లో అవకాశం దక్కించుకోలేదు. నందమూరి హరికృష్ణను చంద్రబాబు నాయుడు మంత్రివర్గం నుంచి తప్పించిన తర్వాత మళ్ళీ అవకాశం ఇవ్వకపోవడంతో ఏకంగా హరికృష్ణ సొంతంగా పార్టీ పెట్టుకునేటంత వరకు వెళ్ళింది. అంతగా హరికృష్ణ చంద్రబాబు మధ్య విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఒక్కటైన మంత్రి పదవి మాత్రం హరికృష్ణకి అప్పగించిన పరిస్థితి లేదు. మరి ఇప్పుడు బాలకృష్ణ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ తనకు మంత్రి పదవి కావాలి అని గట్టిగా ఆశిస్తున్న తరుణంలో అలాంటి అవకాశం వస్తుందా? బాలకృష్ణ ఆశను తాజాగా హిందూపురంలో ఆయన అభిమానులు బయటికి వెల్లడించారు. బాలయ్యకి మంత్రి పదవి ఇవ్వాలి అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు, నినాదాలు ఇచ్చారు. బాలకృష్ణ నిజంగానే తనకు మంత్రి పదవి అవసరం లేదు అనుకుంటే సహజంగా అభిమానుల మీద ఆయన ఎలా వ్యవహరిస్తారో, ఎంత చొరవగా సాగుతారో అందరికీ తెలుసు. కానీ అభిమానులు బాలయ్యకి మంత్రి పదవి ఇవ్వాలి అని డిమాండ్ చేస్తుంటే ఆయన లోలోన ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ జస్ట్ అట్లా సరదాగా సాగిపోయారే తప్ప వాళ్లతో వద్దని కానీ కాదని కానీ ఇవ్వాలని కానీ ఇవ్వకూడదని కానీ తనకు అవసరం లేదని కానీ ఎక్కడా మాట్లాడిన దాఖలాలు లేవు. అంటే అర్ధమనస్కంగా ఆయన పూర్తిగా అభిమానుల ఆందోళనని బలపరిచినట్టు కనిపిస్తోంది. మౌనం అర్ధాంగీకారం అన్నట్టుగా ఆయన మంత్రి పదవిని ఆశిస్తున్నట్టుగా బట్ట బయలవుతుంది. మరి ఇప్పుడు టీడీపీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని గుర్తిస్తున్నారా, గ్రహిస్తారా? ఇటీవల బాలకృష్ణ ఏపీ అసెంబ్లీలో చేసినటువంటి కామెంట్స్ చాలా పెద్ద స్థాయిలో కలకలం రేపాయి, రాజకీయంగా దుమారం రేపాయి. వారం 10 రోజుల పాటు పెను సంచలనంగా మారాయి. అనేక రకాల చర్చోపచర్చలు ఆయన నిమిషన్నర పాటు చేసినటువంటి కామెంట్స్ చుట్టూ సాగాయి. అసెంబ్లీ వేదికగా వాడు వీడు అన్నట్టుగా అటు జగన్మోహన్ రెడ్డిని ఇటు చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యల దుమారం చల్లార్చడానికి చంద్రబాబు చాలా అవస్థలు పడాల్సి వచ్చింది. నేరుగా పవన్ కళ్యాణ్ ఇంటికి కూడా వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి దశలో ఇప్పుడు బాలకృష్ణకి నేరుగా అమాత్య హోదా కట్టబెట్టడం చంద్రబాబుకి సాధ్యమేనా? అలాంటి పరిస్థితికి ఆయన సిద్ధమవుతారా అనే ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. అయితే బాలకృష్ణ మాత్రం బలంగా మంత్రి కావాలని కోరుకుంటున్నటువంటి తరుణంలో ఆయనకి మంత్రి హోదా కల్పించి క్యాబినెట్లో పక్కన పెట్టుకోవడానికి చంద్రబాబు ఎంత మేరకు సిద్ధమవుతారు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇది ఒక ఆసక్తికర పరిణామంగా చూడాల్సి ఉంటుంది. టీడీపీలో బాలకృష్ణ నిజంగానే మంత్రి పదవిని కోరుకునే పరిస్థితి వస్తే అది ఎటు మళ్ళుతుంది? ఆయన బాహాటంగానే తన మనసులో మాటను బయట పెడితే అది ఎక్కడ దాకా వెళుతుంది అనే చర్చ కూడా సాగుతోంది.